ఇప్పుడు మనము హోమ్ ట్యాబ్‌లో అలైన్‌మెంట్ గ్రూప్ గురించి చూద్దాం. అలైన్‌మెంట్ గ్రూప్‌లో మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు కొన్ని లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండీ! ఇక్కడ ఒక లైన్ ఇలాగా ఒక 6 లైన్స్ అనేవి గ్రూప్ మీకు కనిపిస్తుంది. వీటిని ఎలా యూజ్ చేయాలి? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తామో చూద్దాం. దానికంటే ముందు నేనిక్కడ మీకు ఒక డేటా అనేది అరేంజ్ చేసి పెట్టాను. నేను ఒకటి చేస్తున్నానండి. ఇక్కడ మీకు ఈ సెల్ యొక్క ఈ సెల్ యొక్క సైజ్‌ని ఇలాగ నేను మీకు పెంచడం అనేది జరిగింది. ఎందుకు పెంచుతున్నానో ఒక్కసారి మీకు కొంచెం సేపులో తెలుస్తుందనమాట. అంటే వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఇలా చేస్తాను. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫస్ట్ 3 ఉన్నాయి కదండీ! ఈ ఫస్ట్ 3 ఏంటి అంటే ఇది టాప్ అలైన్‌మెంట్, ఇది మిడిల్ అలైన్‌మెంట్, ఇదేమో బాటమ్ అలైన్‌మెంట్. అంటే మనం సెల్‌లో ఏదైతే టెక్స్ట్‌ని రాస్తామో అది ఇది సెల్ కదండీ! ఈ బాక్స్‌లో పైనుండాలా? కిందుండాలా? లేకపోతే మిడిల్‌లో ఉండాలా? అనేది చెప్తుందండి. ఓకేనా? అంటే పైన లేకపోతే మిడిల్‌లో లేకపోతే కింద. అలాగా ఎక్కడుండాలి అనేది చెప్తుంది. మనం ఒకసారి యూజ్ చేద్దాం. నా సెల్ ఎక్కడ యాక్టివ్‌గా ఉంది అంటే ఇక్కడండి. అంటే ప్రొడక్ట్ అని రాసి పెట్టుంది కదా! అక్కడ యాక్టివ్‌గా ఉంది. ఒకవేళ మీరు టాప్ అలైన్‌మెంట్ ఇస్తే చూసారా ప్రొడక్ట్ అని రాసిన పేరు సెల్‌లో పైకెళ్ళిపోయింది. లేదు మిడిల్‌లో పెడితే మిడిల్‌లోకొచ్చింది. ఆ సెల్‌లో కరెక్ట్‌గా మిడిల్‌లోకొస్తుంది. లేదు కిందకి ఇస్తే మీకు కింద అలైన్‌మెంట్ అంటే బాటమ్ అలైన్‌మెంట్ ఇస్తే కిందకనేది వస్తుంది. ఓకేనా? మీకు డిఫాల్ట్‌గా బాటమ్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. లేదు మరి ఈ కిందున్న ఈ 3 లైన్‌లు ఏంటి అంటే ఇప్పటి వరకు మనము పైకి, మిడిల్‌లోని కిందకి చూసాం. అలా కాకుండా ఇది సెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా పెద్దగా ఉందండి సెల్. ఓకేనా? ఇలా పెద్దగా ఉంది. ఇందులో ఈ ప్రొడక్ట్ అని మనం ఏదైతే రాసామో అది ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉండాలా సెల్‌కి? లేకపోతే రైట్ సైడ్‌లో ఉండాలా? లేకపోతే సెంటర్‌లో ఉండాలా? అది ఈ కింద 3 చెప్తుందనమాట. ఇప్పుడు ప్రొడక్ట్ అనేది మనకి ఎక్కడుందండి? ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కార్నర్‌కి ఉంది. అంటే ఇదనమాట. లెఫ్ట్ సైడ్‌లో కార్నర్‌కుంది. అలా కాకుండా రైట్ సైడ్‌కి పెడితే ఏమవుతుందండి? ఇది రైట్ సైడ్ కార్నర్‌కనేది వచ్చేసింది. లేదు సెంటర్ కావాలంటే మీరు సెంటర్ అలైన్‌మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ కింద సెంటర్ అనమాట. అంటే పై 3 ఏమో మనకి ఈ బాక్స్‌లో పైకి, మిడిల్‌లోనే కిందకి అనేది చెప్తుంది. ఏ లెవెల్‌లో ఉన్నా సరే అంటే ఇప్పుడు మిడిల్‌లో ఇచ్చానండి అంటే ఏంటండి? ప్రొడక్ట్ అనేది బాక్స్‌లో మిడిల్‌లో ఉంది. ప్లస్ ఆ మిడిల్‌లోనే ఇంకా 3 లేయర్స్ అనమాట. అటు కార్నర్ లెఫ్టా? ఇటు కార్నర్ రైటా? లేకపోతే మిడిల్‌లోనా? అది కూడా మిడిల్‌లోనే ఉందనమాట. అలాగా. మీరు చూసుకున్నట్టయితే ఇది మీకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ 3 ఏమో అటు ఇటు ఇలా వర్టికల్‌గా చూడడానికి పైన, మిడిల్, కింద. కింద 3 ఏమో హారిజాంటల్‌గా అటు, లెఫ్ట్, రైట్, సెంటర్ అలా అండి. ఇది ఈ 3 అలైన్‌మెంట్‌కి సంబంధించినవి. తర్వాత ఇది నేను నార్మల్‌గా ఇప్పుడు మనం వీటన్నిటిని సెంటర్‌లో పెట్టేసుకోవచ్చు. ఈ మూడిటిని సెలెక్ట్ చేసుకొని, ఇలా మనం ఈ మూడిటిని సెలెక్ట్ చేసుకొని, నేను ఇలా సెంటర్‌లో అనేది పెట్టేస్తున్నాను మూడిటికి. అంటే లేకపోతే మనం ఇలాగ సెంటర్‌లోనే మూడిటికి పెట్టేయొచ్చు. ఓకేనండి. లేదు ఇలా కాదు నార్మల్‌గానే ఓకే అనుకుంటే నార్మల్‌గా కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే కిందకి అనేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది సెల్‌ని సైజ్ తగ్గించేస్తున్నాను. ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. దానికోసమే నేనది సెల్ సైజ్ గురించి చెప్పాననమాట. ఎక్స్‌పాండ్ చేశాను. ఇప్పుడు మనకి వచ్చినట్టయితే ఇక్కడ చిన్నగా ఏబీ అని రాసి అక్కడ మీకు ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌లో యారో మార్క్ అనేది ఉంది. దీన్ని ఓరియంటేషన్ అంటాం. అంటే మీరు ఒక్కొక్కసారి న్యూస్ పేపర్‌లో కానీ, లేకపోతే ఏదైనా పోస్టర్స్‌లో కానీ మీరు చూసుంటారు. ఏదన్నా ఇప్పుడు ప్రొడక్ట్ అని ఇక్కడ రాసుందా? ప్రొడక్ట్ అని రాసుందండి. ఇది ఇలా మనకి హారిజాంటల్‌గా ఉంది. అలా కాకుండా పీఆర్ఓడీయూసీటీ అని కిందకి లెటర్స్ రావడం, లేకపోతే కింద నుంచి పైకి వెళ్ళడం, లేకపోతే క్రాస్‌గా వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇది చేస్తుందనమాట. ఈ ఓరియంటేషన్ అనేది చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్‌గా నేనొకటి చూపిస్తాను. ఇప్పుడు కాస్ట్‌లోకొచ్చాను. ఓకేనా? ఈ కాస్ట్ అనేది నాకెలా కావాలో చూద్దాం. ఈ ఓరియంటేషన్‌లో మీకు డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదా! యారో మార్క్‌ని క్లిక్ చేస్తే మీకు డ్రాప్ డౌన్ వస్తుంది. చూడండి. మీకు ఎగ్జాంపుల్స్‌గా కూడా ఇస్తున్నారనమాట. అంటే ఏబీ క్రాస్‌గా మీరు సెలెక్ట్ చేసిన లెటర్ క్రాస్‌గా అవుతుంది. లేకపోతే మీరు సెలెక్ట్ చేసిన లెటర్ క్రాస్‌గా డౌన్‌వర్డ్ వస్తుంది.
లేకుంటే సెలెక్ట్ చేసిన లెటర్ పైనుంచి కిందకు వస్తుంది, లేదా కింద నుంచి పైకి, లేకుంటే రొటేట్ టెక్స్ట్ డౌన్, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, లేకుంటే వర్టికల్గా కూడా మీకు అన్ని అనేది వస్తాయన్నమాట. అండ్ ఫార్మాట్ సెల్ అలైన్మెంట్, లేదంటే ఇంకేమన్నా ఫార్మాట్ చేయాలన్నా సరే మీరు ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ అనేసి వెళ్ళిపోవాలి. ఇదిగో చూసారా, ఇక్కడ డాట్స్గా మీరు ఎలా ఓరియంటేషన్ కావాలనుకుంటున్నారో మీరు దానికి తగ్గట్టుగా ఫార్మాట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చూద్దాము. కాస్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత నేను డ్రాప్ డౌన్లో యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్ ఇస్తున్నాను. చూడండి ఎలా వస్తుందో. ఎలా వచ్చిందండి మీకు? ఇలాగా అంటే క్రాస్గా అనేది వచ్చేసింది. మీకు కాస్ట్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే క్రాస్గా వచ్చింది. అలా కాకుండా యాంగిల్ క్లాక్ వైజ్ అంటే ఇట్ సైడ్ అనమాట. ఇలా ఇట్ సైడ్కి అనేది మీకు వచ్చింది. లేదు వర్టికల్గా కావాలి అంటే మీరు వర్టికల్గా కూడా ఇవ్వచ్చు. చూసారు ఎలా వచ్చిందో? COST. ఇది మీరు మళ్ళీ నార్మల్‌కి తీసుకొచ్చేయాలి అనుకుంటే, ఇది మళ్ళీ ఇలాగే సెలెక్ట్ చేసుకోండి. మీరు డ్రాప్ డౌన్‌లో ఫార్మాట్ సెల్ అలైన్మెంట్‌కి వెళ్ళిపోయి, ఇక్కడ మీరు హారిజాంటల్‌గా మనకి రావాలి కదా! హారిజాంటల్‌గా అండ్ అలాగే సెంటర్ అక్రాస్ సెలెక్షన్ అని చెప్పేసి మీరు ఓకే అని చేసేస్తే మీకు మళ్ళీ బ్యాక్‌కి అనేది వచ్చేస్తుందనమాట. సో, ఇలా కౌంటర్ క్లాక్ వైస్ అయిపోయింది కదా! రొటేట్ టెక్స్ట్ అప్ అంటే టెక్స్ట్ చూసారా పైకెళ్తుంది. అండ్ లేకుంటే రొటేట్ టెక్స్ట్ డౌన్ అంటే మీకు టెక్స్ట్ అనేది కిందకొస్తుంది. అంటే రొటేట్ అవుతుంది కానీ COST ఇలాగా సైడ్‌గా రావట్లేదు. మీరు చూడండి ఎలా వస్తుందో డిఫరెన్స్. ఇక్కడ COST కాకుండా ఇంతకుముందు రొటేట్ అయింది. అలా అన్నమాట. లేదు ఇలాగా మీరు ఇది ఓరియంటేషన్ అండి. ఇలాగ మనం ఎలా డైరెక్షన్‌లో కావాలంటే ఆ డైరెక్షన్‌లో మనము మన టెక్స్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు కిందకొచ్చేస్తే ఇక్కడ మీకు ఇన్ ఇండెంట్ అనేది ఒకటి కనిపిస్తుందండి. ఈ ఇండెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ఒకటి చేస్తా. ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం అండి. నేనేం చేస్తాను అంటే ఒక పారాగ్రాఫ్ అనేది తీసుకుంటాను. మీకు ఈజీగా ఉంటుంది. సాయి కౌసల్య మనకి అని రాసేసానండి. ఇప్పుడు దీన్ని మనము ఎలా చేస్తామండి? లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ అంటే ఏమవుతుంది చూసారా? ఇంక్రీజ్ అంటే ఏంటండి? ఇక్కడ మీకు ఇండెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ టెక్స్ట్ అనేది మీకు ఇలా రైట్ సైడ్‌కి వస్తుందన్నమాట. అంటే దానికి ముందున్న గ్యాప్ అనేది పెరిగి టెక్స్ట్‌ని ముందుకు తోస్తుంది. అలా కాకుండా డిక్రీజ్ ఇండెంట్ అంటే ఆ గ్యాప్‌ని తగ్గిస్తుందన్నమాట. వెనక్కొస్తుంది. ఇది ఇండెంట్ కాన్సెప్ట్ అండి. ఓకేనా? ఇది ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే ఒక టెక్స్ట్‌కి ముందున్న స్పేస్‌ని ఇంక్రీజ్ చేస్తూ అది ముందుకనేది వెళ్తుంది. డిక్రీజ్ ఇండెంట్ అంటే స్పేస్‌ని తగ్గిస్తూ వెనక్కనేది వస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ మనకి వ్రాప్ టెక్స్ట్ అనేది ఉంది. వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే మనకి ఒక్కొక్కసారి ఒక సెల్‌లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? ఆహ్, అలాంటి టైంలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ సెల్‌లోనే పట్టేటట్టు ఎలా చేయాలి అంటే వ్రాప్ టెక్స్ట్ అనేది యూజ్ చేసి చేయాలి. నేను ఒక డేటా అనేది తీసుకొచ్చేసానండి. ఏంటంటే ఇక్కడ మీకు నేమ్, అడ్రెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళు ఎంప్లాయీస్ అనుకోండి. వీళ్ళకి వాళ్ళ హోమ్ అడ్రెసెస్ అనేది ఇచ్చేసారు. అడ్రెస్ అనేది మనకిక్కడ చాలా లాంగ్‌గా చూసారా చాలా వెళ్తుంది. మనం ఇది ప్రింట్ చేసేటప్పుడు మనకి చాలా ఇబ్బందవుతుంది. ఇప్పుడేం చేయాలి అంటే, ఈ అడ్రెస్ అంతా ఎవరిదండి? ఇప్పుడు ఇక్కడ హరి అనే పర్సన్ ఉన్నారు. వాళ్ళ అడ్రెస్ ఇది. కానీ ఆ అడ్రెస్ అంతా లాంగ్‌గా రైట్ సైడ్‌కి వెళ్ళకుండా, నాకు ఈ ఒక్క సెల్‌లోనే మొత్తం అనేది రావాలి. అప్పుడు నేనేం చేస్తాను అంటే అండి, వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్‌ని యూజ్ చేస్తాను. చూద్దామా మరి వ్రాప్ టెక్స్ట్ ఎలా పనిచేస్తుందో? ఫస్ట్ మీరు ఏ టెక్స్ట్‌నైతే వ్రాప్ చేయాలనుకుంటున్నారో, అంటే ఆ టెక్స్ట్ లాంగ్‌గా కాకుండా ఆ ఒక్క సెల్‌లోనే మొత్తం ఫిట్ అయ్యేలాగా చేస్తున్నాము. అలా చేయాలి అన్నప్పుడు మీరు యాక్టివ్‌గా ఆ సెల్‌ని ఉంచండి. ఆ సెల్‌ని యాక్టివ్‌గా చేసుంచండి. తర్వాత వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి.
ఇప్పుడు చూసారా ఆ అడ్రస్ అంతా ఏమైపోయిందండి? ఈ ఒక్క సెల్‌లోనే మనకి కిందకి వచ్చేసి ఫిట్ అనేది అయిపోయింది. ఇలాగ మనం వ్రాప్ టెక్స్ట్‌ని యూజ్ చేసుకొని ఈ లాంగ్‌గా ఉన్న ఏమైనా డేటా అన్నా సరే దాన్ని మనము అదే సెల్‌లో ఫిట్ అయ్యేలాగా అనేది చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరేం చేయొచ్చండి? అది ఏదైతే మీరు డేటాని ఫిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీ యాక్టివ్ సెల్‌ని ఉంచుకొని వ్రాప్ టెక్స్ట్ అనేది నొక్కాలి అంతే. ఇప్పుడు చూసారా మీకు డేటా ఎలా కిందకి వెళ్ళిందో? మీరనుకోవచ్చు ఇది బాగా కిందకి వెళ్తుంది కదా! ఇంకా నాకు సైజ్ రైట్ సైడ్‌కి ఇంక్రీజ్ అవ్వదా అని చెప్పేసి. మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చండి కావాలంటే. ఎలాగా? ఇప్పుడు మీరు ఈ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సైజ్ పెంచాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ పైకొచ్చేసేయండి. ఇక్కడ వచ్చేస్తే మీకిలాగా ప్లస్ షేప్‌లో యారో మార్క్స్ అటు ఇటు ఉండి ఒకటి కనిపిస్తుంది. అప్పుడు అంటే ఇదేంటి ఇలా మీరు సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. లేకుంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా మీరు ఎలాగన్నా సరే మీరు ఈ సెల్ యొక్క సైజ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇలాగా ఓకేనా? అదండి వ్రాప్ టెక్స్ట్ అంటే. ఆ తర్వాత మెర్జ్ అండ్ సెంటర్. ఈ మెర్జ్ అండ్ సెంటర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ మెర్జ్ అండ్ సెంటర్ అంటే ఏంటో చూద్దామండి. ఇప్పుడు నేనిక్కడ మీకు ఒక డేటా అనేది చూపిస్తున్నాను. ఏంటంటే ఇవన్నీ ప్రొడక్ట్స్ అని, ఆ ప్రొడక్ట్ యొక్క సేల్స్ అని. సేల్స్ ఏంటి Q1, Q2, Q3, Q4. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ సేల్స్ అనేది Q1 లోని ఇవి సేల్సే, Q2, Q3, Q4 ఇవన్నీ కూడా సేల్స్ అమౌంటే. అయితే ఈ సేల్స్ అనేది ఎక్కడుందండి? ఈ సెల్‌లో ఉంది. అలా కాకుండా ఈ మొత్తానికి ఈ మొత్తానికి ఒక్క నిమిషం. ఈ మొత్తానికి నేను మెర్జ్ చేసేసి అంటే కలిపేసి ఆ సెల్స్ అన్నిటిని కలపాలన్నమాట. కలిపేసి అన్నిటికి ఒకటే అక్షరంగా సేల్స్ అనేది రాసేయొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏ సెల్స్‌ని కలపాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్‌ని క్లిక్ చేసేయండి. అప్పుడు చూసారా ఆ అన్ని సెల్స్ మెర్జ్ అయిపోయి అంటే కలిసిపోయి ఒక సెల్‌గా అనేది మీకు ఫార్మ్ అయింది. ఇప్పుడు చూడండి సేల్స్ అనేది మిడిల్‌లో ఉంది. అంటే మీకు ఈ Q1, Q2, Q3, Q4 అన్నీ కూడా సేల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేసి చూసే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ప్రొడక్ట్ అనేది పైనుంది. కానీ కింద ఇంకొక సెల్ గ్యాప్ అనేది ఉంది. అలా కాకుండా మీరు ఇది కూడా మెర్జ్ అనేది చేసేయొచ్చు. ఫస్ట్ ఏమో సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మెర్జ్ అనేసి క్లిక్ చేయండి. ఇప్పుడు మీరేం చూస్తున్నారు ప్రొడక్ట్ అనేది మీకు ఈ రెండిటికి కలిపి వచ్చేసింది. ఇది ప్రొడక్ట్ సెంటర్‌లో కావాలి అని అనుకుంటే మీరేం చేయొచ్చండి సెంటర్ అలైన్‌మెంట్ అనేది మీరు ఇచ్చేసేయొచ్చు. తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్‌లో కావాలి అనుకుంటే లెఫ్ట్‌లోని, మిడిల్‌లోనే ఉండాలి అనుకుంటే మిడిల్‌లోని అలాగా మీరు అలైన్‌మెంట్స్ అనేది ఇచ్చేయండి. ఇది మెర్జర్ అండ్ సెంటర్ అండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదండి అలైన్‌మెంట్‌కి గ్రూప్ రిలేటెడ్ యొక్క క్లాస్. తర్వాత మనము నంబర్ గ్రూప్ గురించి చూద్దాం.